తిరుమల శ్రీవారిని మంత్రి రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. And creating attractionable reels and posting them on social media is strictly prohibited. Legal action ವೇದಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాన్ని ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మొన్న ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణం మనం ఇక్కడ అది విభజన జరగకముందు భద్రాచలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం చేసుకునేవాళ్ళం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒంటిమిట్టని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ప్రసాదాలు కూడా చాలా నాణ్యతతో చాలా పవిత్రంగా మరి ప్రభుత్వం అయితే చాలా స్వామివారికి నిష్ఠతో చేస్తూ ఉన్నారు. మరి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఇప్పుడు నెయ్యి కానీ క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు చెప్తా ఉన్నారు. మరి స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాన్ని ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి